మాకు షిరిడి సాయిబాబా దర్శనం అయిపోయిన తర్వాత భీమశంకర్ బయలుదేరాము. భీమశంకర్ షిరిడి నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. మనకు దాదాపుగా భీమశంకర్ మనం దర్దాపుల్లోకి వచ్చిన తర్వాత ఒక 20-30 కిలోమీటర్ల పాటు ఇలాగే ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట. ఘాట్ రోడ్ అంతా కూడా చెట్లు పచ్చదనంతో చాలా బాగా జలపాతాలతో మనకు ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది. కాకపోతే చాలా పైకి వెళ్ళిన తర్వాత కిందంతా లోయలు కనిపిస్తూ కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కానీ డ్రైవింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా, అక్కడక్కడ జలపాతాలు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి దారిలో. చూడండి, కొంతమంది అక్కడ వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఇట్లా మనం జలపాతాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే వచ్చిపోయే వాళ్ళు ప్రయాణికులు ఆగుతారో అక్కడ ఇలాగా మొక్కజొన్న కంకులు, మ్యాగీ, పల్లీలు ఇట్లాంటివన్నీ అమ్ముతూ మనకు చిన్న చిన్న షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. మేము కూడా ఇక్కడ ఆగాము. నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. యాక్చువల్గా మనకు మొక్కజొన్నలు అంటే రెగ్యులర్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ ఎక్కువ దొరుకుతూ ఉంది ఇక్కడ ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైకి ఎక్కుతూ ఉన్నాము. ఈ పైకి ఎక్కిన కొద్దీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ వర్షం కొద్దిగా స్టార్ట్ అయిందన్నమాట. వర్షం కొద్దిగానే ఉంది, కానీ చూశారు కదా మొత్తం అంతా కూడా పొగమంచు కమ్ముకొని పోయింది. వీళ్ళు కుడి వరకు కొంచెం నడుస్తున్నారు, దూరంగా వెహికల్స్ ఆపుకొని నడుస్తున్న వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ ప్రతి చోట కూడా రెయిన్ కవర్ అమ్ముతూ ఉన్నారు. 50 రూపీస్ ఈచ్ ఎంతో ఉంది. బట్ పెద్దగా వర్షం లేదు కాబట్టి మేము తీసుకోలేదు. మనకు ముందు కనిపిస్తూ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు అన్నమాట. కాకపోతే ఇంత పొగమంచు ఉందంటే కనీసం ముందు వస్తున్న మనిషి కానీ వెహికల్ కానీ చాలా దగ్గరకు వచ్చే వరకు కూడా మనకు కనిపించట్లేదు. మొత్తం ఇప్పుడు 2-3 గంటల ప్రాంతంలోనే, ఆ టైంలోనే చూడండి మొత్తం సాయంత్రం అయిపోయినట్టుగా, చీకటి అయిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద వాహనాలు కూడా మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా కనిపించట్లేదు, అంత పొగమంచు ఉంది. ఆ పక్కనంతా కూడా లోయ అన్నమాట, కిందికి చాలా ఎత్తులో ఉందన్నమాట ఈ టెంపుల్. ఇప్పుడు టెంపుల్ దగ్గర దిగి నడుస్తూ ఉన్నాం మేము. ఈ టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా షాప్స్ ఉన్నాయి, అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. అదేవిధంగా టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి దేవుడికి పెట్టడానికి ఆ బిల్వపత్రాలు, ఆ పువ్వులు ఇవన్నీ ఒక బుట్టలో ఇస్తున్నారన్నమాట. అయితే మన దగ్గర మనం కేవలం బిల్వపత్రాలు పెడతాం, మొగలి పువ్వు శివునికి పెట్టకూడదు అని అంటారు కదా. ఇక్కడ మాత్రం విచిత్రంగా ఆ మొత్తం అందులో పువ్వులతో పాటు మొగలి పువ్వు కూడా ఇస్తున్నారు. నాకు అదే అర్థం అవ్వలేదు, ఇక్కడ మొగలి పువ్వు ఎందుకు శివుడికి పెడుతున్నారని చెప్పి. మేబీ దానికి ఏమన్నా హిస్టరీ ఉండొచ్చు, నాకు తెలియదు. నేను మాత్రం బిల్వపత్రం మాత్రమే తీసుకున్నాను. మనకు ముందు కనిపించేదంతా ఇప్పుడు ఇటు నుంచి లోపలికి వెళ్తే అది క్యూ లైన్ అన్నమాట. దాదాపుగా మనం శ్రీశైలంలో పాతాళగంగకి వెళ్ళేటప్పుడు కిందికి దిగుతూ వెళ్తాం కదా, సేమ్ అట్లనే టెంపుల్ కిందికి ఉందన్నమాట. స్టెప్స్ అంతా దిగుతూ కిందికి వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండే, సో దాంతో మాకు దాదాపుగా 3 గంటలు పట్టింది దర్శనం చేసుకోవడానికి. కానీ ఎంత అద్భుతమైన క్షేత్రం ఇదంటే మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది. ఆ గర్భగుడిలోకి మనం ప్రవేశించిన తర్వాత ఇప్పుడు మనకు కనిపించేది గర్భగుడి అన్నమాట. అందులో లోపల శివుడు ఉంటాడు. ఆ శివుడిని భీమశంకరుడు అంటారనమాట. ఇక్కడ భీమా నది ప్రవహిస్తూ ఉంటుంది. మేబీ అట్లా వచ్చిందేమో భీమశంకర్ అనే పేరు. కానీ చాలా అద్భుతమైన క్షేత్రం అన్నమాట. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది. నా వెనకాల కనిపిస్తుంది కదా, అది గర్భగుడి. అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను.